ఇక్కడ దేవుని భయము అనే లక్షణం, దేవుని భయం అనే గుణం, సద్గుణం కనుమరుగైపోతున్న దినాల్లో మనం బ్రతుకుతున్నామని గత 2 నెలల క్రితం మనం చూసాం. ఇదే మొదటి అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో. ఇక్కడ ఇప్పుడు 6వ వచనం ప్రాముఖ్య వచనంగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు మనలను కొన్ని ఆభరణాలు మీరు ధరించుకొని నా సన్నిధికి రండి అని దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది. శరీర సంబంధమైన ఆభరణాలు మీకు ఉన్నా లేకున్నను, ఆత్మ సంబంధమైన ఆభరణాలు మీరు కలిగి ఉండాలని దేవుడు మనకు సెలవిచ్చారు. నేటి సంఘాలలో నేను చాలా సంఘాలు చూస్తున్నాను, వెళుతున్నాను, గమనిస్తున్నాను. ధైర్యం చేసి కొన్నిసార్లు వాళ్ళతో చెప్పవలసి వచ్చింది. కనుమరుగవుతున్న దేవుని భయం. తల్లిదండ్రులంటే భయం లేదు, సేవకుడంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు. ఈ దినాల్ని మంచి దినాలు అంటారా, చెడ్డ దినాలు అంటారో మీరే చెప్పాలి. నోరు తెరవలేరా? కానీ నేను అనుమానాన్ని మీరు అన్నారు, కానీ కొంతమంది మాట వినేవాళ్ళు ఉన్నారు, లోబడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వారిని చూసి కూడా మనం సంతోషించాలి, దేవుని మహింపరచాలి. ఇందాకడ తమ్ముడు వాక్యం చదువుతూ చెప్పాడు కదా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆఖరిగా మాట్లాడి మానేసిన 400 సంవత్సరాల తర్వాత మరలా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపటం జరిగింది. అలా అని చెప్పి దేవుడు ముందు లేడనా? కాదు. మత చాందవాదులకి చెప్పాల్సిన జవాబు కూడా అదే, క్రీస్తు వ్యతిరేకులతో కూడా చెప్పాల్సింది కూడా అదే. క్రీస్తు పుట్టి 2024 సంవత్సరాలేనా అంటే కాదు. ఆయన అంతకుముందు ఉన్నాడు, కానీ మానవుడిగా వచ్చి 2024 సంవత్సరాలు అయింది. 400 సంవత్సరాలు గ్యాప్, చీకటి కాలం తర్వాత దేవుడు తట్టుకోలేక మానవుడిగా ఈ లోకానికి రావటం జరిగింది. ఆయన ముందు నుండి ఉన్నవాడు అన్న విషయము ప్రజలకు అర్థం కాక తెక్కగా మాట్లాడుతున్నారు. నేడు దినాల్లో తెక్కబట్టి మాట్లాడుతున్నారు, పిచ్చి బట్టి మాట్లాడుతున్నారు. మళ్ళీ సిగ్గు లేకుండా గూగుల్ పే, ఫోన్పే పెడుతున్నారు. వాడు తిడతానే ఉన్నాడు, ఎంత తిడితే అంత డబ్బులు వస్తాయంట వాడికి, అందుకే వాడు ఎర్రవేగుతున్నాడు. మత చాందవాదులు ఎందుకు ఎర్రవేగుతున్నారో, క్రైస్తవుడికి పౌరుషం ఉంటే ప్రార్థన చేస్తాడు. పౌరుషం లేని వాళ్ళు ప్రార్థన లేదు, దేవుడు లేడు, దెయ్యం లేడు, పెద్దలు లేరు, సేవకులు లేరు, భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. దేవుడు ఎందుకు మాట్లాడడం ఇశ్రాయేలు ప్రజలతో మానేశాడంటే వారి మెడవంచని తనాన్ని బట్టి. ఒక మాటలో చెప్పాలంటే విసుకొచ్చింది ఆయనకి. విసుగు చెంది మాట్లాడి విసుగు చెందాడు. దేవుని యందలి భయము కలిగినటువంటి వారిని దేవుడు ఇదే 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం చెప్పాడంటే, మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, మీకు న్యాయోదయం మీ మీద ప్రకాశిస్తుంది. నీతి సూర్యుడు అంటే దాని అర్థం ఏంటంటే, సూర్యుడు, దానికి ముందు నీతి సూర్యుడు అంటే న్యాయోదయం. నీతి అంటే న్యాయం.
దేవుని యొక్క న్యాయోదయం మీ మీద ఉదయిస్తుంది, మీరు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా అని అక్కడ మాట్లాడుతున్నాడు. ఇదే 2వ అధ్యాయంలో మనం 3వ వచనం గమనించినట్లయితే చదవండి. మిమ్మల్ని బట్టి భయభక్తులు లేని మిమ్మల్ని బట్టి మీ విత్తనాలు చెరిపేస్తా, మీ పంటలు పాడు చేస్తా. తర్వాత ఏం లేదా, మీ ముఖాల మీద పేడ కొడతా. పండగల్లో మీరేవైతే అర్పించారో ఆ జంతువుల పేగులు మీ మొహాన పడేస్తా, పొట్ట పేగులు. అక్కడ లేదు కదండి. వేరే వ్యాఖ్యానాలు చదివి సిద్ధపడి వచ్చా, అందుకే చెప్పగలుగుతున్నా. పొట్ట పేగులు మీ మొహాన పడేస్తా. మీరు ఏ జంతువులను నమ్మి బలిచ్చారో ఆ జంతువుల పేడ మీ మొహాన కొడతా. అది అవమానానికి గుర్తు. ముఖము మీద అంటే అవమానమునకు గుర్తు. నా యందు భయభక్తులు కలిగి లేని మీకు అవమానమే. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. కుమారుడు, యవనస్తులారా జాగ్రత్తగా వినండి, కళ్ళు తెరిచి మీ బైబిల్ చూడండి. బైబిల్ తెరవండి, కళ్ళు తెరవండి, హృదయం తెరవండి. దాసుడు తన యజమాన్ని గణపరుస్తాడు, జీతం ఇస్తాడు కాబట్టి. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, మీరే దేవుళ్ళుగా చూపించుకుంటున్న వారులారా, నేను నిజంగా తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నేను యజమాన్నైతే నాకు భయపడివాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు? మీ తలల పైకెత్తి చెప్పండి. సైన్యానికి అధిపతి ఎవరు? యెహోవా దేవుడు. తర్వాత రాజు కావాలన్నారు కాబట్టి దేవుడు రాజునిచ్చాడు. మీకు కూడా ఏది కావాలన్నా అది ఇస్తాడు, ఆయన చిత్త ప్రకారమే. మీ ఇష్ట ప్రకారం, మీ చిత్త ప్రకారం మీరు ఉపవాసాలుండి ప్రార్థన చేసినా ఇస్తాడు. కానీ తర్వాత వచ్చే పరిష్కార ప్రాబ్లమ్స్ మీరే భరించాల్సి వస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే దేవుని భయం అంటే, ఇప్పుడు చాలామంది భయపడతారు. తల్లిదండ్రులకు భయపడేవాళ్ళు, పైకి భయపడతారు, నటిస్తే వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా భయపడే వాళ్ళు ఉంటారు, నటించే వాళ్ళు ఉంటారు. పాస్టర్ గారికి భయపడతారు, నటించే వాళ్ళు ఉంటారు. మీరు ఒప్పుకోకపోయినా నేను ధైర్యంగా చెప్పగలను, నా ముందు వందనాలు చెప్పేవాళ్ళు ఉంటారు, తర్వాత నా గురించి మాట్లాడుకునే ఉంటారు. వీళ్ళకి బైబిల్ చెప్పిన టైటిల్ ఏంటి చెప్పండి మీ నోటితో? స్లోగన్ పడింది ఏంటి? వేషధారులు. వేశ్యలకు పరలోకం ఉంది కానీ వేషధారులకు పరలోకం లేదు అన్నాడు. ఎందుకంటే వేశ్య పశ్చాత్తాపడి మారు మనసు పొందిద్ది, కానీ వేషధారి రోజు రోజుకు వేషాలు మారుస్తాడు అని దాని యొక్క తాత్పర్యం. చాలామంది ఆఫీసర్ ముందు భయపడినట్టు నటిస్తారు, ఆఫీసర్ని తిట్టుకుంటారు. బిల్లులు శాంక్షన్ అయ్యే వరకు ఆయన కాళ్ళు పట్టుకుంటారు. తర్వాత ఆడి బాబు సొమ్మ సంతకం పెట్టడానికి ఎంత సేపు చేశాడని తిడతారు, యజమానిని తిడతారు. ఏ సేవకుడు పెళ్లి చేశాడో ఆ సేవకుడితో మాట్లాడడం మానేస్తారు. వందనాలు చెప్పరు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పరు. వాడుకున్నారు సంఘాన్ని, వాడుకుంటారు సేవకుల్ని, వదిలిపెట్టేస్తారు. భయభక్తులు లేని తనం. దేవుని భయం ఉంటే అన్నిటిల్లో మనం భయం కలిగి ఉంటాం, అది గుర్తుపెట్టుకోండి. దేవుడికి భయపడితే ఏ ప్రభుత్వానికి మనం భయపడం, దేవుడికి భయపడితే ఏ శాసనానికి మనం భయపడం.
దేవుడికి భయపడినోడు అందరికీ భయపడతాడు. మిమ్మల్ని మాట్లాడించడానికి అడగాలనుకుంటున్నాను. మనలో కొన్ని భయాలు ఉంటాయి. ఇప్పుడు సామెతల గ్రంథంలో మాట ఉంది, చెప్తారా మీరు బైబిల్ పండితులు? బైబిల్ అదే 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 నేను దేనికి భయపడతానో అదే నా మీదకి వస్తుందంట. కొంతమందికి పాము అంటే భయం, తాడు చూసినా పాము అనుకుంటారు. ఏమంటే భయం అమ్మ? పాము అంటే భయంలో ఒకసారి చేయెత్తారా? వెనకాల ఎత్తాడు మా బాబాయ్. బాబాయ్ ఏంటి మామూలుగా పెంచుతున్నావేంటి పాముల్ని? పాము అంటే లేదా? భయమే అన్నావా? భయం లేని వాళ్ళు చేయొస్తానన్నా బాబాయ్. ఆయన కాలు చేరంటేనే భయం అంట. అమ్మా జోక్ కాదు, దోమ కుట్టి చచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? దోమ కుట్టి మరణించిన వాళ్ళు ఉన్నారండి. పాము అంటే భయం. సింధు నీకేం భయం? చూసారా భయపడింది? కాదు, సింధు అనగానే ఇప్పుడు భయపడింది. ఎందుకు భయపడ్డావు? ఎందుకు భయపడ్డావు చెప్పు. భయభక్తులు లేకుండా పక్క అమ్మాయితో మాట్లాడావు కాబట్టి. బళ్ళంటే భయం. నిజమే, మా అమ్మాయి గురించి చెబుతున్నా. బళ్ళంటే భయం. గ్యాస్ బండని ఆన్ చేయటం భయం అమ్మాయికి. ఇప్పుడు ఆన్ చేస్తుందిలే, చూసారా? కానీ దేవుడంటే భయం లేకుండా చాలామంది ఉన్నారు. దేవుడు చూడలేదు అనుకుంటున్నారు. లాగిచ్చేద్దాం ఒక్కసారికి అనుకుంటున్నారు, కానిచ్చేద్దాం ఒక్కసారికి అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ప్రేమతో భయపడేవారు దేవుడికి కావాలి. చంపేస్తాను మిమ్మల్ని, నరకంలో పడేస్తానని భయపెట్టిన భయాలకు కాదు భయపడేది, ప్రేమతో దేవుడికి భయపడేవారు కావాలి. దేవుడి మీద నాకు ప్రేమ ఉంది. ఆయన నన్ను బతికించాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు. ఎప్పుడంటే భయము? ఆదివారమా? కాదు, ఎప్పుడు. అందరూ చెప్పండి తలపైకెత్తి. ఎప్పుడు. ఆదివారం కాదు, ఆఫీసర్ ముందు కాదు, పాస్టర్ గారి ముందు కాదు, అధికారి ముందు కాదు. ఎప్పుడు దేవుని యందు భయభక్తులను బట్టి గౌరవనీయులైన వారిని గౌరవించాలి. దేవుడు మనకి చెప్పాడు, దేవుడు ప్రేమతో భయపడేవారు దేవుడు ఇష్టపడుతున్నాడు. 2-3 ఇందాక మనం చదువుకున్నాం, మళ్ళీ చదవండి అమ్మా. మిమ్మును బట్టి, మిమ్మును బట్టి అంటే ప్రేమ లేని భయాన్ని బట్టి. ప్రేమ లేని భయాన్ని బట్టి ఏం చేస్తా? పేడేస్తా. మీరు అర్పించినటువంటి జంతువుల యొక్క పొట్టపేగులు మీ మొహాన్ని కొడతా. ప్రకటన గ్రంథంలో ఉమ్మేస్తా అన్నాడు. అన్నాడా అనలేదా? నేను ఒక మాట చెప్పినప్పుడు మీరు ఒక మాట చెప్పాలి. ఉమ్మేస్తా అన్నాడా? ఏనన్నాడా? అంటే ముఖం మీద వేస్తా అన్నాడు, కాళ్ళ మీద వేస్తా అన్నాడా, ఈపు మీద వేస్తా అన్నాడా? అవమాన పాలవుతావు. ఎరా చూస్తూ ఊరుకుంటున్నా అనుకున్నావా అంటావు నువ్వు. ఒక పిల్లోని కానీ, ఒక ఇద్దరిని కానీ, ముగ్గురిని కానీ. ఏం చేస్తావమ్మా మీ అబ్బాయిని చెప్పు? చంపేస్తా. చంపుతావా ఎప్పుడన్నా? చంపావు పని? నరికేస్తా. నరికావా? పేక పిసికేస్తానే నిన్ను అంట. పిసికావా? మనం చేసే పనులు ఇంకెంత దేవుణ్ణి బాధ పెడుతున్నాయి, మన ప్రవర్తన దేవుడు ఎంత దుఃఖ పెడుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా దేవుడు అదే బాధపడ్డాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. మీకు వెలుగొచ్చింది. ఏమొచ్చింది?
నీతి సూర్యుడు వచ్చే ఉదయిస్తాడు అన్నాడు 4:2లో. యెషయా ద్వారా దేవుడు ఏమన్నాడంటే, అన్న మైక్ వినపట్లేదు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగొచ్చింది, లెమ్ము తేజరిల్లుము, లే, నువ్వు చీకట్లో ఉన్నావు, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఇది ఇందాక మనం చెప్పుకున్నాం, న్యాయోదయం. న్యాయోదనమైన కాంతి నీ మీద ప్రకాశిస్తుంది, నీ కుటుంబం మీద ప్రకాశిస్తుంది. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ సంఘం మీద దేవుడు ప్రకాశిస్తాడు. సంఘం భయభక్తులు కలిగి ఉండాలి. విశ్వాసుల్ని స్వార్థం కొరకు సేవకుడు వాడుకోకూడదు. విశ్వాసులను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించే మాటలు చెప్పకూడదు. విశ్వాసుల యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు పోరాడాలి, పని చేయాలి, సభలు పెట్టాలి, స్టడీలు పెట్టాలి. ప్రార్థన కోసం యాకోబు పత్రికలో మనం ఆఫ్ నైట్ పేర్లో చూసినట్లుగా ప్రార్థన కొరకు ప్రార్థిద్దాము రండని ప్రేరేపణ కలగజేసేటట్లు చేయాలి. ఆ సంఘం వర్ధిల్లుతుంది. ఆ సంఘాన్ని, సంఘ సేవకుడిని ఎవడు ఏ మానవ శక్తి భయపెట్టలేదు. ఏ లోక శక్తి, ఏ రాజకీయ శక్తి ఆ సంఘం మీద పెత్తనము చలాయించదు. సంఘము అంటే ఎక్లీషియా, ప్రత్యేకించబడినది సంఘం. సంఘం అంటే ప్రాణం పెట్టేది. ఈ సంఘం నాది, స్వరక్తమిచ్చి సంపాదించుకున్న నా సొత్తు అంటే దాని అర్థం నీ బాబు సొత్తు కాదు, నీ తాత సొత్తు కాదు, మీ అమ్మ సొత్తు కాదు. సంఘం అంటే బిల్డింగ్ కాదు. సంఘం అంటే 2 కళ్ళు కలిగి మిమ్మల్ని చూస్తున్నవాడు. ఇంకా మీరందరూ చూస్తున్నారే, నేనొక సంఘం, మీరొక సంఘం. ఈ సంఘం ప్రసాదం పాడు యాదవ బజార్లోకి వెళుతుంది. ఈ సంఘం బల్లివారి వీధిలో ఉంటుంది. ఈ సంఘం రామాలయం వీధిలో ఉంటుంది, మల్లిముడి వారి వీధిలో ఉంటుంది, హనుమాన్ నగర్లో ఉంటుంది, ఎనికాపాడులో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సొత్తు. ఓకే, ఇప్పుడు సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం చదవండి. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుము. మళ్ళీ చదవండి. పాపులను చూచి. చెవుల్లో మీ అందరికి వినపడుతుందమ్మా? వినపడుతుందంటే చెప్పండి మీ నోటితో. మీకు వినపడలేదా బ్రదర్సు? హలో, మరి నోటితో చెప్పచ్చుగా. వినపడుతుందా? నోటితో చెప్పండి గట్టిగా. వినపడుతుందా? మరి ఏమయ్యారు మీరు? చెప్పాలి గట్టిగా. నేను అర్థులా. ఏమ్మా వినపడుతుందా? ఏం వినపడిందమ్మా? చదువమ్మా, మైక్లో చదువమ్మా. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. మత్సరం అంటే చెప్తారా అర్థం? రవి, శివాజీ, సతీష్ గారు చెప్పండి. అసూయ, గుడ్. ఈర్ష్య, వాడుక భాషలో నేను చెప్పాలి, కొత్త. కుళ్ళు. ఓకే, ఇంకా చెప్పండి. అంటే అర్థం అంటే కొన్నిసార్లు నేను మచ్చరపడుతున్నప్పుడు ఓహో ఇదా అని నాకు అర్థం కాకుండా మచ్చరపడతా. అందుకు చెప్పమండి మిమ్మల్ని. చెప్పండి అమ్మా. ఒకళ్ళు వారం లేనితనం. మీ అందరికి అర్థమయ్యే పదమే అదే. కొత్త ఆడిపోతారు. అంటే ఏంటంటే కొత్త అంటే దాని అర్థం ఎలాగంటే కొత్త అంటే ఏంటి చెప్పండి. అంటే ఇంట్లోకి బయటికి, ఈ సందుకి ఆ సందుకి, ఈ సందుకి ఆ సందుకి, ఆ గదిలోకి ఈ గదిలోకి.
అమ్మ మళ్ళీ చదవాల వాక్యం. పాపులను చూసి నీ హృదయములో మత్సరపడకుము. మత్సరపడకండి. నిత్యము పాపులను చూసి, వాళ్ళు విర్రవీగేతనాన్ని చూసి, వాళ్ళ గర్వాన్ని బట్టి, వాళ్ళ అసూయను బట్టి, వాళ్ళ కుళ్ళుతనాన్ని బట్టి, వాళ్ళ కొత్తను బట్టి మీరేం చేయాలి? మత్సరపడద్దు. ఏం చేయాలి మరి? నిత్యము. నిత్యము అనే మాట అందరూ బిగ్గరగా చెప్పాలి. నిత్యము. 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 అంతము లేదు నిత్యానికి. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆదివారం భయపడేవారులారా నిత్యము. యజమాని చూసి భయపడేవారు, యజమాని లేకపోయినా నువ్వు నమ్మకంగా పని చేయాలి. అది దేవుని యందు భయభక్తులు అంటే. సేవకుడు ముందుగా లేకపోయినా, ఎదురుగా కనపడకపోయినా ప్రేమ విందులో నువ్వు నిలబడాలి. వెళ్ళిపోయింది కారు నువ్వు పారిపోకూడదు. అంటే దాని అర్థం, ఒక యజమాని కానీ, ఒక టీచర్ కానీ, ఒక భర్త కానీ, భర్త లేకపోయినా నువ్వు నమ్మకంగా ఉండాలి. భర్త నీ కళ్ళ ముందు లేకపోయినా నువ్వు ఇంట్లో నమ్మకంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, భార్య నమ్మకంగా అంటే ఎదురుగా భర్త ఉన్నప్పుడు నటించడం అవుతుంది. భర్త లేకపోయినా నువ్వు నమ్మకంగా ఉంటే అది కరెక్ట్ అవుతుంది. దేవుని యందు భయభక్తులు అంటే సంఘంలో, చర్చిలో ఉన్నప్పుడు, బైబిల్ చదివేటప్పుడు, మోకరించినప్పుడు కాదు. ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండవారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఇక్కడ సామెతలు కింద అదే చూస్తున్నాం. మీరు వాళ్ళని వీళ్ళని చూసి సమయం హృదయపరచుకోవద్దు, కానీ మీరు నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అదే సామెతల గ్రంథం అమ్మ 28వ అధ్యాయము 14వ వచనం చదవండి. నిత్యము భయము కలిగి. మళ్ళీ అదే మాట ఉంది అక్కడ. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ధన్యులు? నిత్యము భయము కలిగి. ఎవరు ధన్యులు బ్రదర్స్? నిత్యము భయపడేవాడు ధన్యుడు. బుడ్డిమ్మ గారు వందనాలు. పిన్ని గారు వందనాలు. కొంచెంపల్లి నుంచి ఎన్ని కిలోమీటర్ల నుంచి ఆరాధనకు వస్తున్నారంటే సంఘం మీద మీకు ప్రేమ ఉంది. అప్పుడప్పుడు మిస్ అవుతున్నప్పుడు నాకు డౌట్ వస్తుంది, వీళ్ళు ఏంటి బాబు ఎక్కడికి వెళ్ళారని. అదే అల్లుడి గారు అప్పుడప్పుడు ఎల్డిఎఫ్కి రమ్మంటాడు. అయినా కానీ పిన్ని మన చర్చ్ అంటేనే ఎక్కువ ఇష్టం. కొంతమంది అల్లుళ్ళు గెలుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఏంటంటే అక్కడికి వెళ్దామండి. ఇప్పుడు రెడీమేడ్ చర్చిలు ఎక్కువ వచ్చేసినాయి. అంటే ఎల్ఈఎఫ్ అలాంటి కాదు, నేను క్షమించను, అది కాదు. కళ్యాణ మండపాల్లో కళ్యాణ మండపాలు రేట్లు పెరిగిపోయినాయండి. ఎందుకు తెలుసా మీకు? ఆడిటోరియం ఫాదర్ కూడా పెంచేశాడు రేట్లు. ఎందుకంటే డిమాండ్, పోటీ పడుతున్నారంట. నెలకంతా బుక్ చేసుకుని 6 నెలలకు డబ్బులు కట్టేసాడు ఒక ఆయన ఆడిటోరియంకి. విజయవాడలో బాగా డబ్బు ఎత్తున్నారని వైజాగ్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఇక్కడ సేవ స్టార్ట్ చేస్తున్నారు. ఇక వాళ్ళ గురించి నేను మాట్లాడిన వేస్ట్ అనిపిస్తుంది. మన గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ 28:14 చూస్తున్నాం. మెచ్చుకోతగ్గ, దేవుడు మెచ్చ తగిన భయం. దేవుడు మెచ్చుకో తగిన భయం, ప్రేమ కలిగి భయపడటం. కొంతమందిని నేను పేర్లు చెప్పను, కానీ భర్త అంటే చాలా గౌరవం. మా ఆయన వస్తారు, భోజనం పెట్టాలి, ఆయన వచ్చేస్తారని భయపడి మా ఇంటికి వచ్చినా లేక ప్రార్థనకు వచ్చినా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే నేను అంటాను వెళ్ళిపోమని చెబుతాను. ఎందుకంటే మళ్ళీ రెండోసారి పంపించడం ఆయన. కొంతమందికి మెంటల్ ఉంది. అందరికీ కాదండో, చెప్పండి మీరే, అందరికీ ఏముంది? కాదు, క్రాక్. ఏమండో ఏంటంటే ఎదురుగా భార్య కనపడాలి. ఎందుకంటే మనకు మీసాలు ఉన్నాయి కదా. మనం మామూలుగా వంట చేయకూడదు, అంట్లు కడగకూడదు, ఆమ్లెట్ వేసుకోకూడదు, అన్నం పొయ్యి మీద పెట్టుకోకూడదు. కూర వండెళ్ళిందిగా కాస్త వేడన్నం కాస్త ఇగో ఇక్కడ వరకు మునిగితే చాలు నీళ్ళు. మా అమ్మ నేర్పింది. నీళ్ళు మునిగితే చాలు. ఈ లారీ డ్రైవర్కి బాగా తెలుసు. లైన్లో వండుకుంటారు కానీ ఇంటికి వచ్చి ఒక భార్యకి ఫోజు కొడతారు వీళ్ళు. ఏమి లేదులేండి, రోడ్ వండుకున్నాం కదా అక్కడ, తప్పదు కదా, ఇంటికి వచ్చాకైనా భార్య చేత్తో పెడితే తినాలండి అని కోరిక అని వాళ్ళు అంటారు. గుడ్, మంచిదే. కానీ నేను అందుకే చెబుతున్నా, 1 గంటకల్లా మేము ముగిస్తాం.
ప్రార్థన. ఈ 4 గ్రాములు అదే గోల. ఇంకా నా గోల ఇంట్లో వాళ్ళు 2-2:30 చేస్తారు, సావ కొడుతున్నారు ఈ పీరన్నోళ్ళు. ఏంటంటే 2-2:30 భర్తలు ఇళ్ళకి వస్తారు, సాయంత్రం 10:30కి మీటింగు, 11ంటికి క్లోజ్ చేస్తే పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. టైం 9ంటికి వరకు, 9 ఆలస్యం అయితే 10లోపు పంపించేయాలి కదా ఇళ్ళకి. క్రమం అండి ఇంపార్టెంట్. ఏ పురుషుడు కూడా ఎప్పుడన్నా వచ్చి నన్ను అడిగాడా, మా ఆవిడ ప్రార్థనగా వచ్చిందని ఇంటికి రాలేదని ఎవరన్నా ఫోన్ చేశారా నాకు? చెప్పరేంటండి మీరు? నేను అందుకే చెబుతాను, రోడ్ల మీద మీటింగ్ పెట్టిన వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. ఇంటికి వెళ్ళి మీటింగ్ పెట్టుకోండి, చర్చిలో ఫ్యాన్ వేసుకొని మీటింగ్ పెట్టుకోండి, కరెంటు బిల్లు మనం కడదాం. రోడ్డు మీద మీటింగ్లు పెట్టొద్దు. ఇక్కడ చూడండి, భయభక్తులు చాలా ఇంపార్టెంట్. భయభక్తులు కనుమరుగైపోతున్నాయి సంఘంలో, భయభక్తులు కనుమరుగైపోతున్నాయి కుటుంబాల్లో. ఇక్కడ ఒకటి చూసాం, నిత్యము ఆయన యందు భయభక్తులు కలగాలి. ఇక్కడ ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఎవరంట? ధన్యులు, ధన్యులు, ధన్యులు. మూడోది కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9వ వచనం. 19వ కీర్తన గట్టిగా మైకులో చదవమ్మ శాంతి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. హల్లెలూయా. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. భయం లేదండి. సండే స్కూల్ పిల్లలు తల్లులు రమ్మంటే, సేవకుడండి మీకు భయం లేదు, మీ పిల్లల క్షేమాభివృద్ధి కొరకు మేము టైం ఇచ్చేస్తే మీరు రారు. ఈరోజు మీ పిల్లల కోసం ఏడ్చి ప్రార్థన చేయబోతున్నారు టీచర్లు. సాయంత్రం 5ంటికి మీరు ఏమన్నా జీతం ఇస్తున్నారు వాళ్ళకి? మీ పిల్లలు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయని ఈరోజు సాయంత్రం అందరూ ప్రార్థన చేయబోతున్నారు భారంతో. మీరేమన్నా వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నారా? కనీసం రాలేనప్పుడు రెస్పాన్స్ ఇవ్వాలా, చెప్పాలా రాలేకపోతున్నామని. మీ పిల్లల కోసం మేము పెడతామేంటి? ఆలోచించారా? దేవుడిచ్చిన భారం అమ్మా అది. ఏమైపోయింది భయం? మొదట్లో ఉంది భయం, ఇప్పుడు ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళింది? ఆలోచించండి. అది పవిత్రమైనది, నిత్యము ఉండాలి. నిత్యము కలిగిన వాడు ధన్యుడు. యెహోవా యందైన భయము పవిత్రమైంది. దేవుడు దేవుడు అంటాడు, రింగ్ టోన్స్ పనికిమాలిన రింగ్ టోన్స్. దేవుడు దేవుడు అంటాడు, ప్రొఫైల్ పెట్టుకునేది పనికిమాల ప్రొఫైల్స్. నీ సకల ప్రాణాలు ఎవడ దేవుడి చేతిలో ఉన్నాయని గ్రహింపు లేకుండా బ్రతుకుతున్న వారికి దేవుడు హెచ్చరికిస్తున్నాడు. గాలాడక ఊపిరాడక లక్షలు ఇస్తాన్నా బతకలేదు. దేవుడు నిన్ను నన్ను బ్రతికించాలంటే ఎంత భయభక్తులు కలిగి మనం ఉండాలి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. భయానికి కొన్ని ప్రేరకాలు, భయానికి కొన్నిటువంటి రుజువులు, భయానికి సూచనలు కొన్ని మనం అక్కడ 1, 2, 3 చూద్దాం. యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ రుజువేంటి? వివేకములకు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆధారమగు ఆత్మ. ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచనలు కలగజేసే ఆలోచనిచ్చే బలమైన ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఏంటి అండర్లైన్ చేసుకోండి, మీకు ఎంత బాగుండే ఈ కొటేషన్స్ రాసుకోండి. ఈ కొటేషన్స్ లాంటి ప్రింట్ చేసుకొని చుట్టూ కట్టాలని నా కోరిక అనమాట. ఇలాంటి కొటేషన్స్ చక్కగా మన కళ్ళ ముందు కనపడాలి. వంటగదిలో పెట్టుకోండి. అంటే ఇక్కడ గమనించండి, భయానికి రుజువు ఏంటంటే ఇక్కడ ఏంటి? దేవుని ఆత్మే. ఆత్మ ఉంటే అమ్మా షార్ట్ కట్లో చదువుకుందాం, మీరు చెప్పాలి. ఆత్మ ఉంటే జ్ఞానం, వివేకం, ఆలోచనిస్తాడు, బలం, తెలివి. ఇప్పుడు మనం తేలిగ్గా చెప్పేచ్చు, భయం లేదంటే ఏం లేదు, ఆత్మ లేదు. భయం లేదంటే ఆత్మ లేదని అర్థం అనమాట.
అంటే ఏ ఆత్మ లేదు? దేవుడు ఆత్మ లేదు. దెయ్యాల ఆత్మ అందరిలో పనిచేస్తలే. అసలు పిలిస్తే ఛాన్స్ వస్తాడు. మనమే ఛాన్స్ ఇస్తాం కొన్నిసార్లు. రెడీగా ఉంటాడు వాడు జ్వరపడ్డానికి. ఇక్కడ దేవుని ఆత్మ. కీర్తన కింద 119 కీర్తన 30 వచనం చూడండి. స్పీడ్ అవుదాం కొద్దిగా. 119 కీర్తన 38 వచనం. 119 కీర్తన 30 వచనం. 38. నీవిచ్చిన వాక్యము నీవిచ్చిన వాక్యం. మనుషులలో, అక్కడేమో ఆత్మ, ఇక్కడ వాక్యం. నీవిచ్చిన వాక్యం మనుషులలో మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. ఎవరి భయం? పాము భయం కాదు, కుక్క భయం కాదు, బల్లి భయం కాదు. సిద్ధమా? దేవుని భయం. నీ సేవకునికి దాని స్థిరపరచుము. హల్లెలూయా. మళ్ళీ చదవాలి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాని నీ భయం స్థిరపరచుము. నీ భయం పుట్టిస్తుంది. ఎవరి భయం? ఇందాక మనం ఏం చూసాం? ఆత్మ వలన భయం లేదంటే ఆత్మ లేదు. ఇక్కడ ఏంటి? వాక్యం. అంటే భయము లేకుండా వారు బ్రతకలేరు. వాక్యము భయభక్తులు కలిగేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు చాలామందికి ఇందాక మనం మాట్లాడుకున్నాం, జంతువుల భయాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. రకరకాల భయాలు ఉంటాయి. ఒకసారి రావర్పళ్ళు ఏమైందంటే మండ్రగప్ప వచ్చింది. ఊరికినే చెప్పాం, నిన్న మండ్రగప్ప వస్తే చంపేశారు, ఆ హోల్లో క్లాత్ పెట్టలేదు, కానీ వాళ్ళు పెట్టేశారు, అయినా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అన్నాను. ఇక వాక్యం వెంట ఒట్టు. అది పరిస్థితి. మా పండుగాడు ఏం చేశాడంటే, మొన్న సేకరపడింది 8-9 అయింది. బయటకు వచ్చి చూస్తే ఒక వరుసనే, అది పెద్ద ఒక, దాన్ని ఏమంటారు శాంతి, వాళ్ళు ఉండే ప్లేస్, ఆ లొకాలిటీ, కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ కార్లన్నీ వరుసనే ఆగి ఉన్నాయంట. వీళ్ళు మరి కొత్తగా వెళ్ళే కదా, కుర్రోళ్ళు కదా. కాస్త వీడు ఆడు వాకింగ్ అటు వెళ్తుంటే అక్కడ కారు దగ్గర ఒక అమ్మాయి ఎట చూస్తుందంట. నిదానంగా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్ని పిలిచాయంట. మళ్ళీ చూస్తుంటే అలాగే చూస్తుందంట అక్కడ నుంచి. వీళ్ళు లోపల పోవచ్చుగా. వీళ్ళకి ఒక కారు ఉందన్నమాట. ముగ్గురు కారు ఎక్కి స్టార్ట్ చేసుకొని ఆ దగ్గరికి వెళ్ళి స్లో చేసి అలా చూస్తున్నారు. అక్కడికి వెళ్ళి అలాగే చూస్తుందంట. అంటే మందు కొట్టు ఉందన్నమాట. త్రాగేసి మొత్తుగా చూస్తుంది. ఇది మళ్ళీ మాకు చెబితే, మా సిన్నమ్మకి తెలియదు ఈ విషయం. మా సిన్నమ్మ చెబితే ఇక్కడ భయపడుతుంది. ఇప్పుడు అమెరికాలో అక్కడ అమ్మాయి కళ్ళు తెలిసి వస్తుందంటే ఇక్కడే అమ్మో డాడీ అంటుంది. అమ్మ అమెరికా అమ్మ, ఇక్కడ కాదు. ఇది కొన్నిసార్లు ఇలాంటి పాము భయం అని, మనుషుల భయం అని, అప్పులలో వస్తే భయం అని, రకరకాల భయాలు. సహోదరి సోదరులు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇష్టపడేది ఇందాక మనం 6వ వచనం చదువుకున్నాం, దేవుని అందరి భయం. ఇక్కడ అదే మనం చూస్తాం అన్నమాట. ఇర్మియా గ్రంథం 32:40 చదవండి, ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 40వ వచనం. ఇర్మియా 32:40. మైక్లో చదవండి. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు, నేను వారికి మేలు చేయకుండా మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారిలో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. అలేలో చెప్తారా? అంటే ఉత్పత్తి, భయభక్తులనే ఉత్పత్తి మనలో పుట్టిస్తాడంట దేవుడు. భయం. డబ్బులు వాడాలంటే భయం, టైం వృధా చేయాలంటే భయం, ఎవరికైనా బాగోలేదంటే అక్కడికి వెళ్ళి దర్శించి ప్రార్థన చేయలేకపోతే భయం. అదే భయంతో వైజాగ్ వెళ్ళి వచ్చే బాగోపోయినా భయం. దేవుడు భయం పుట్టిస్తుంది. నాకు నేను భయం కలిగి ఉండాలి.
నాకు నేను కూడా భయం కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మీలాగా మేము వ్యాపారాలు చేయలేక కాదు, దేవుని యందు భయం కలిగి, దేవుడు రాజ్యంలో ఒక పాత్రగా, ఒక పనిముట్టులాగా దేవుడు పిలుచుకునేది భయభక్తులు లేని వారికి భయభక్తులు కలిగి ఎలా ఉండాలో నేర్పించడానికి దేవుని వాక్యాలు మనకు ఆధారం. మనలో ఈ రుజువులు కనపడాలి. దేవుని యందు భయము, సాక్ష్యము ద్వారా నువ్వెంత భయపడుతున్నావో, నీ ప్రవర్తన ద్వారా ఎంత భయపడుతున్నావో. నేను కొంతమంది బైబిల్ తెరవరు, ఏదో పెద్ద వీళ్ళకి బైబిల్ వచ్చేసినట్టు ఇంటికాడ తెరవరు, ఇక్కడ తెరవరు. వీళ్ళకి మనకి తెలుగే సలికి రాదు, ఇంగ్లీష్ బైబిల్ వీళ్ళకి ఇష్టమైనట్టు రావటం, ఇష్టమైనట్టు వెళ్ళిపోవటం, ఎవరిని కలవరు, వందనాలు చెప్పరు, మొక్కలో ముఖం పెట్టరు. అర్థం కాదు. రే సోదరి సోదరులరా, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఆరాధిద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి మాదిరికరమైన సాక్ష్యం, మాదిరికరమైన బిడ్డలుగా కొనసాగుదాం. ప్రభు వాక్యము దీవించునుగాక. ఆమేన్.